మా కోడలు గ్రాడ్యుయేషన్ చేస్తుంది. తను మన వీడియోస్ చూస్తూ జావా నేర్చుకుంటుంది. సో, తను మన జావా ప్రోగ్రామ్స్ మనం చెప్పిన జావా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చిండు. వాడు పీజీ మ్యాథమెటిక్స్ చేస్తుండు. అయితే జనరల్‌గా అమ్మాయిలు ఏం చేస్తుంటారు, ఏదైనా ఒక వాళ్ళ పేర్లు గానీ, ఇంకా డీటెయిల్స్ గానీ రాసి వాటిని కొంచెం అందంగా అలంకరించుకుంటూ ఉంటుంటారనమాట. సో, ప్రాక్టీస్ చేస్తూ ఆ అమ్మాయి తన నోట్స్‌లో ఏదో ఆలోచించుకుంటూ ఇట్లా రాసింది. ఎట్లా ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు రాయట్లేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరు రాధా అనుకుంటే, అమ్మాయి తన పేరు రాసి ఆ పేరు చుట్టూ ఇట్లా స్టార్ సింబల్స్ పెట్టింది. సో, జనరల్‌గా అమ్మాయిలు ఇలా కొంచెం ఏవన్నా కొన్ని వాటిని ఉన్నటువంటి వాటిని కొంచెం అందంగా అలంకరిస్తుంటారు అనమాట. సో, అట్లనే తను ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఒక ప్రోగ్రామ్ గురించి ఆలోచించుకుంటూ ఇట్లా రాసింది. ఆ టైంలోనేగా వాడొచ్చింది. వాడు చూసి సేమ్ ఇదే స్ట్రక్చర్‌ని ప్రోగ్రామ్ రాయొచ్చు కదా అన్నాడు వాడు. అంటే అలాగే ఆ అమ్మాయికి ఆలోచన వచ్చింది. అవును రాయొచ్చు కదా అనుకొని ఆలోచిస్తుంది ఎట్లా రాయాలా అని. అయితే వాడేమన్నాడు, సరే వాడు మ్యాథమెటిక్స్ కదా, సరే వానికి బేసికల్‌గా కంప్యూటర్స్ గురించి నాలెడ్జ్ లేదు. బట్ తనేం చెప్పిండంటే, "ఏముంది చెల్లె ఫస్ట్ నువ్వు ఈ లైన్స్ డ్రా చేయటం నేర్చుకో. ఈ అడ్డ లైన్ ఒకటి, ఈ నిలువు లైన్లు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ డ్రా చేయటం నేర్చుకో. దాని తర్వాత బాక్స్ తయారు చేసి దాంట్లో రాధా అని పేరు పెట్టొచ్చు కదా. ఫస్ట్ అసలు నీకు లైన్లు రాయటం వచ్చా అని అంటే, "ఆ వచ్చు, ఇది ఈ లైను రాయటం విడివిడిగా రాయటం వచ్చు, ఓకే ట్రై చేయొచ్చు" అని అంటే, సరే ట్రై చేయి అని అన్నాడట. అని అంటే ఆ అమ్మాయి ఏం చేసింది, ప్రోగ్రామ్ రాసింది. ఫస్ట్ తను దేనికి రాయాలి, ఈ అడ్డ లైన్ వచ్చేదానికి రాయాలి. ఫస్ట్ లైన్ కదా స్టార్స్ అది. సో, దానికోసం తను క్లాసు ఒకటి తయారు చేసింది. ఆ క్లాసు ఎట్లా రాసిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. లైన్ కాబట్టి లైన్ 1 హారిజంటల్ లైన్ అనమాట ఇది. దాన్ని నేను లైన్ 1 అని అనుకుంటున్నా. ఆ అమ్మాయి రాసింది. సో, ఇక్కడ ఏం చేసింది, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో, ఈ మెయిన్ మెథడ్లో జస్ట్ ఏముంది, అడ్డ లైన్ ఒకటే కాబట్టి అంటే హారిజంటల్ లైన్ డిస్ప్లే కావాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అని పెట్టేసి దాంట్లో ఎన్ని కావాలి స్టార్ సింబల్స్ ఒక 10 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 పెట్టేసింది. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసింది. సో, ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది. దాని తర్వాత రన్ చేస్తున్నా. సో, హారిజంటల్గా స్టార్ సింబల్స్ వచ్చేసినాయి. సో, దాన్ని ఇప్పుడు తను ఏం చేయాలి, వర్టికల్గా చేయాలి ఒక లైన్. సో, ఇప్పుడు ఏం చేసింది, వర్టికల్గా చేయడం కోసం ఒక్కొక్క లైన్ ఏ లైన్ కా లైన్ ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది ఒకటి తిట్టింది. దాన్నే తను ఏం చేసింది, మళ్ళీ ఇంకొక లైన్ కావాలి కదా, సేమ్ ఇదే దాన్ని మళ్ళీ కాపీ చేసి రాసింది. సో, అన్ని రాసే బదులు నేను వీటన్నిటిని దేని కాపీలు కొట్టేసి మళ్ళీ రాసాను. మొత్తం మీద ఒక 10 స్టేట్మెంట్స్ ఇవి రాసింది అనమాట. కంట్రోల్ మనకు మొత్తం 8 అయినాయి అనుకుంటా కదా, 1 2 3 4 5 6 7 8, ఇంకొక 2, కంట్రోల్-C ఎంటర్ కంట్రోల్. మొత్తం 10 స్టార్ సింబల్స్ ప్రింట్ అవ్వడం కోసం ప్రింట్ లైన్ అని 10 టైమ్స్ రాసేసింది. రాసేసిన తర్వాత దీన్ని కంపైల్ సేవ్ చేసేసి మళ్ళీ ప్రోగ్రామ్ మళ్ళీ కంపైల్ చేయాలి కదా, సేమ్ కంపైలేషన్ అయిపోయింది. నెక్స్ట్ రన్ చేసింది. సో, తనకు వర్టికల్గా కూడా స్టార్ సింబల్స్ వచ్చేసినాయి. సో, హారిజంటల్గా లైన్ గీయటం వచ్చేసింది, వర్టికల్గా లైన్ గీయటం వచ్చేసింది. ఈ ప్రోగ్రామ్ వాడి ముందే రాసి చూపించింది. సో, వాడు ఈ ప్రోగ్రామ్ చూసిండు. ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాడికి చదవగానే సరే ప్రోగ్రామింగ్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ ఏం తెలియకపోయినా కానీ ఈ స్టేట్మెంట్స్ వాడిని చదివినప్పుడు ప్రింట్ ఎల్ఎన్ స్టార్ అంటే ఓహో స్టార్ ప్రింట్ అవుతుందేమో, ఇది ఇక్కడ 10 టైమ్స్ ప్రింట్ కావాలి కాబట్టి 10 టైమ్స్ రాసింది అని వానికి అర్థమైపోయి వాడు నవ్విండు. ఎందుకు నవ్వుతున్నావు ఏంది అని అంటే, నేను ఎందుకు నవ్విన తర్వాత చెప్తలే కానీ ముందు నేను ఒకటి చెప్తా రాయి అని వాడు అన్నాడట. సరే చెప్పు అని అంటే, ఇప్పుడు వాడు అమ్మాయికి ఏం చేసిండంటే ఇట్లా చెప్పిండు,
1 రాయి అంటే 1 రాసింది. దాని కింద మళ్ళీ 1 రాయి 1 రాసింది. దాని కింద మళ్ళీ 1 రాయి 1 రాసింది. దాని కింద మళ్ళీ 1 రాయి అంటే మళ్ళీ ఆ అమ్మాయి 1 రాసింది. దాని కింద 1 రాయి అంటే మళ్ళీ 1 రాసింది. దాని కింద 1 రాయి అంటే 1 రాసింది. ఆ అమ్మాయికి ఎన్ని రాసిన తర్వాత ఇట్లా 1 రాయి 1 రాయి అని చెప్పే బదులు నీకు ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు 1 రాయమని చెప్పొచ్చుగా అని అన్నదట. అనగానే వాడు మళ్ళీ నవ్వి నువ్వు చేసిన పనే కానీ నేను చేసింది అందులో నేనేం రాంగ్ చేసినా అని వాడు అన్నాడు. నేనేం చేసినా అంటే మరి అంతే కదా, నువ్వు స్టార్ నీడ ప్రింట్ చేయి ప్రింట్ చేయి ప్రింట్ చేయి ప్రింట్ చేయి అని 10 టైమ్స్ రాసినావు. అంటే కంప్యూటర్కి నువ్వు ప్రింట్ స్టార్ ప్రింట్ స్టార్ ప్రింట్ స్టార్ ప్రింట్ స్టార్ అని 10 టైమ్స్ చెప్పినావు. నేను నీకు అదే చెప్పాను కదా అని అంటే అట్లెందుకు చెప్పాలి, దీన్ని 10 టైమ్స్ 1 రాయి అని చెప్పొచ్చు కదా డైరెక్ట్గా నాకు, నేను అప్పుడు 10 టైమ్స్ రాసేదాన్ని కదా అని ఆ అమ్మాయి అన్నది. సేమ్ అదే పని నువ్వు ఇక్కడ చేయొచ్చు కదా అని వాడన్నాడట. సేమ్ అదే పని నువ్వు ఇక్కడ చేయొచ్చు కదా, ఇక్కడ 10 టైమ్స్ స్టార్ 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 అని రాసే బదులు 10 టైమ్స్ స్టార్ రాయి అని నువ్వు చెప్పొచ్చు కదా అని వాడన్నాడట. 10 టైమ్స్ స్టార్ ప్రింట్ చేయని కంప్యూటర్ చెప్పొచ్చు కదా, అట్లా లేదా బయట మనం మామూలు ఇట్లనే రాస్తాం కదా. ఇప్పుడు వాడు ఏమి రాసింది 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 10 టైమ్స్ రాయమని చెప్తే 10 టైమ్స్ నువ్వు లైన్ నెంబర్ రాస్తావు కదా, మళ్ళీ మధ్య మధ్యలో అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ అట్లనే 10 టైమ్స్ స్టార్ ప్రింట్ చెయ్యి అని ఇక్కడ నువ్వు రాస్తే సరిపోయేది కదా. అందుకే నాకు నవ్వు వచ్చింది. మామూలుగా మనం 10 టైమ్స్ ఏదైనా పని రాయమంటే 10 టైమ్స్ అని చెప్తుంటాం కదా, ఇక్కడ కూడా నువ్వు అట్లా చెప్తే పోయేది కదా, ఈ కంప్యూటర్లో ఇట్లా ఉండదా అని నాకు నవ్వు వచ్చింది. నాకు కంప్యూటర్ గురించి తెలియపోయాను, నాకు ఇట్లా ఆలోచన వచ్చి చెప్పిన వినా అని అన్నమాట. అనగానే ఆ అమ్మాయికి కూడా ఆలోచన వచ్చి అవును కరెక్టే, ఇట్లాంటిది మరి మావయ్య ఇంకా చెప్పలేదు, సరే మావయ్యని అడుగుతలే అని అన్నదట. సో 2 డేస్ తర్వాత తను నా దగ్గరకు వచ్చి ఇట్లా జరిగిన విషయం అంతా చెప్పింది. చెప్తే నేనేం చేసిన, సరే ఓకే దాని గురించి సరే అందులో జావాలో ఇట్లాంటి ఫెసిలిటీ ఉందా లేదా అని తర్వాత పెట్టి అసలు మీ మధ్య జరిగిన దాన్ని మళ్ళీ మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాము అని చెప్పి నేనేం చేసిన అంటే నువ్వేం చేసినావు అంటే 10 టైమ్స్ స్టార్ రాసినావు కదా అంటే అవును అన్నది. అంటే 1 2 10 ఇట్లా 10 టైమ్స్ నువ్వు స్టార్ రాసినావు, వాడు 10 టైమ్స్ 1 1 1 రాపించాడు. ఓకే, ఈ 10 టైమ్స్ రాసినప్పుడు 10 టైమ్స్ 1 రాయి అని వాడు చెప్పొచ్చు, నువ్వు 10 టైమ్స్ స్టార్ ప్రింట్ చేయమని నువ్వు అనొచ్చు కదా అని వాడు అన్నాడు. ఇద్దరిది ఇట్లా అయిపోయింది. నేను ఒకటి చెప్తాను నువ్వు అది రాయి అని నేనన్నా. చెప్పు మా అంటే 1 రాయి అంటే అమ్మాయి 1 అని రాసింది. దాని తర్వాత ఎక్స్ రాయి అన్న, ఎక్స్ రాసింది. దాని తర్వాత ఇంకొకటి ఏం చెప్పిన 10 రాయి అంటే 10 రాసింది. దాని తర్వాత ప్లస్ సింబల్ పెట్టు అన్న, ప్లస్ సింబల్ పెట్టింది. దాని తర్వాత 5 రాయి అంటే 5 రాసింది. నెక్స్ట్ బి రాయి అంటే బి రాసింది. దాని తర్వాత పి రాయి అంటే పి రాసింది. మొత్తం నేను 1 2 3 4 5 6 7. దాని తర్వాత 2 రాయి అంటే 2 రాసింది. దాని తర్వాత సింబల్ రాయి అంటే మైనస్ సింబల్ రాసింది. నెక్స్ట్ స్టార్ సింబల్ రాయి అంటే స్టార్ సింబల్ రాసింది. 10 9 అనుకుంటా కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన దీనికి నువ్వు 10 టైమ్స్ రాయి అని అనొచ్చా అంటే దీనికి పాసిబుల్ అవ్వదు 10 టైమ్స్ రాయి అని అనటం అని అన్నది. ఎందుకు కాదు అని అంటే ఇవన్నీ డిఫరెంట్ కదా మనం ప్రింట్ చేయమని చెప్పేది. ఇట్లాంటి వాటికి మనము ఈ 10 టైమ్స్ రాయటం అనేది చెప్పలేం కదా, 10 టైమ్స్ రాయమని చెప్తాం కానీ ఏం రాయాలనేది దాన్ని విడివిడిగా చెప్పాలి కదా దానికి. సో కాబట్టి సింగిల్ వర్డ్ తోటి దీన్ని చెప్పడం సాధ్యం కాదు అని అన్నది. మరి ఇక్కడ సాధ్యమవుతుందా అని అంటే ఇక్కడ సాధ్యమవుతుంది, ఎందుకంటే మనం అన్ని చేసేదాన్ని సేమ్ టైప్ పనులు కాబట్టి సాధ్యమవుతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ 10 టైమ్స్ 1 రాయి అని చెప్పొచ్చు, 10 టైమ్స్ స్టార్ ప్రింట్ చేయని చెప్పొచ్చు అని అన్నది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒక సింగిల్ స్టేట్మెంట్లో మనము చెప్పాలి అని అంటే ఆ చేసే పనులన్నీ సేమ్ పనులు అయి ఉండాలి. చేసే పనులు సేమ్ పనులు ఉన్నప్పుడు మనం ఇలాంటి స్టేట్మెంట్ మనం జనరల్గా బయటికి వచ్చు, అంతే కదా. చేసే పనులన్నీ సేమ్ అయినప్పుడు, చేసే పనులన్నీ సేమ్ కానప్పుడు డిఫరెంట్ వర్క్స్ అయినప్పుడు ఇట్లా సింగిల్ లైన్లో మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్వశ్చన్ వేయలేం, లేదా ఒకళ్ళకి ఒక పని చెప్పలేం. ఏదైనా ఇట్లా రా, ఇట్లా 10 టైమ్స్ రాయి, 20 టైమ్స్ రాయి, 100 టైమ్స్ రాయి అని డిఫరెంట్ ఈ మనం వర్క్స్ చేసేటప్పుడు డిఫరెంట్ పనులు చేసేటప్పుడు చెప్పడం సాధ్యం కాదు. కానీ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ మనం మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నిసార్లు అయితే చేయాలనో అన్నిసార్లు చేయమని డైరెక్ట్గా ఒక సింగిల్ స్టేట్మెంట్ తోటి చెప్పొచ్చు, ఇది బయట నార్మల్గా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం పాసిబుల్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో పాసిబుల్ అవ్వదు కదా అంటే అవును మావయ్య పాసిబుల్ అవ్వదు ఇట్లాంటి సిచ్యువేషన్లో. అంటే మొత్తం మీద ఫైనల్గా ఇక్కడ ఒకటి పాయింట్ అర్థం చేసుకోవచ్చు. అది ఏంటిది అంటే సేమ్ టైప్ ఆఫ్ వర్క్ అది ఏదైనా కానివ్వండి, అది స్టార్ ప్రింట్ చేయడం కానీ 1 ప్రింట్ చేయడం కానీ ఇంకొకటి కానీ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ని మనము ఆర్ స్టేట్మెంట్స్ కానీ ప్రాసెస్ కానీ ఏదో ఒకటి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ని
మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రాయాలి. సేమ్ టైప్ ఆఫ్ వర్క్ని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడే చేయాల్సి వచ్చినప్పుడు సింగిల్ స్టేట్మెంట్ పాసిబుల్ అవుతుంది అనమాట. మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ సింగిల్ స్టేట్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. అంతే కదా, మనం విడివిడిగా అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేకుండా ఒకటే లైన్లో మనం చెప్పొచ్చు. అదే 10 టైమ్స్ పలానా పని చెయ్యి అని. సో ఇలాంటి సందర్భాలు మాత్రం పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను నీకు సేమ్ ఇదే పని చెప్పిన అనుకుందా. అంటే అదేంటిది, 10 టైమ్స్ స్టార్ని రాయి అంటే నువ్వేం చేస్తావు అని నేను అడిగిన. అంటే ఏం చేస్తామా, ఫస్ట్ మైండ్లో 1 కౌంట్ చేసుకుంటా, దాని తర్వాత స్టార్ రాస్తా, దాని తర్వాత మళ్ళీ మైండ్లో 2 కౌంట్ చేసుకుంటా, దాని తర్వాత మళ్ళీ స్టార్ రాస్తా, మైండ్లో 3 కౌంట్ చేస్తా, స్టార్ రాస్తా, 4 స్టార్. ఇది కౌంట్ ఏమో నేను మైండ్లో చేసుకుంటూ వస్తూ ఉంటా అని అన్నది. అని అమ్మాయి ఏం చేసింది, ఇట్లా నేను రాస్తా, ఎందుకు ఇట్లా మైండ్లో కౌంట్ చేయాలంటే మరి 10 టైమ్స్ రాయాలంటే 10 వచ్చేదాకా నేను మైండ్లో కౌంట్ చేసుకోవాలి కదా అని అన్నది. సో ఓకే, 10 వచ్చేదాకా అమ్మాయి ఇట్లా మైండ్లో కౌంట్ చేసుకుంటూ ఇట్లా రాసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే 10 కాగానే ఏం చేసింది, రాయటం ఆఫ్ చేసింది. ఎప్పుడు మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ నేను ఇచ్చినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ వర్క్. అయితే నేనేం చేసిన, దీన్ని నేను ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్తా, మన మైండ్లో ఏం జరుగుతుందో అనేది. అంటే సార్ చెప్పు అని అంటే అప్పుడు నేనేం చేసిన, ఇక్కడ 1 అని కౌంట్ చేసినావు, స్టార్ రాసినావు, 2 అని కౌంట్ చేసినావు, స్టార్ రాసినావు. అయితే మనకు తెలియకుండానే ఒకటి ఆటోమేటిక్గా జరుగుతుంది మైండ్లో. అదేంటిది అంటే మనం దాన్ని స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేయం కానీ ఒకటి జరుగుతుంది. ఏంటంటే 1 అని మనం మైండ్లో అనుకున్నాం. 1 మైండ్లో అనుకున్న తర్వాత దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10. ఇంకా అది 1 అనేది 10 కాదు కాబట్టి స్టార్ రాసినావు, 10 కాబట్టి స్టార్ రాసినావు. అట్లా 4 నాట్ ఈక్వల్ టు 10 ఇట్లా కంటిన్యూషన్ చేసి ఎప్పుడైతే అట్లనే 9 నాట్ ఈక్వల్ టు 10 కాబట్టి స్టార్ ప్రింట్ చేసిన, స్టార్ రాసినావు. 10 దగ్గరకు వచ్చినప్పుడు 10 ఈక్వల్ టు 10 అయింది. 10 ఈక్వల్ టు 10 ఎప్పుడైతే అయిందో నువ్వేం చేసినావు, స్టాప్ చేసినావు. తెలియకుండానే నువ్వు కౌంట్ చేస్తున్నావు. ఓకే, కౌంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు మనకు తెలియకుండానే మనం ఇది కూడా చేస్తుంటాం. ఈ 1 10 కాదు, 2 10 కాదు, 3 10 కాదు, 4 10 కాదు, 5 10 కాదు, అట్లే 9 కూడా 10 కాదు, అట్లే 10 దగ్గరకు వచ్చినప్పుడు 10 10 అంటే ఓకే, మనం టార్గెట్కి రీచ్ అయినాం. ఇక్కడ టార్గెట్ రీచ్ అవ్వగానే మనం చేయాల్సిన పని ఆఫ్ చేసినాం. సో ఇది మన మైండ్లో జరుగుతుంది. అవును కదా అంటే అవును, ఇట్లనే జరుగుతుంది అని అమ్మాయి కొంచెం ఎలాబరేట్ చేసి నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని అవును అన్నది. అది ఆటోమేటిక్గా మనం జనరల్గా మనకు తెలియకుండా ఇట్లే ఇది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బ్రెయిన్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాద్దామని చెప్పిన. సరే అన్నది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది సేమ్ టైప్ ఆఫ్ వర్క్ని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇది ఫస్ట్, ఇది ఇంపార్టెంట్ కదా. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, కౌంటింగ్ చేస్తుంది అమ్మాయి. ఫస్ట్ ఏం చేస్తుంది, కౌంటింగ్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, కౌంటింగ్ చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, బ్రెయిన్లో ఆటోమేటిక్గా కంపారిజన్ కూడా జరిగింది. మనకు తెలియకుండానే కంపారిజన్ జరిగింది. కంపారిజన్ జరిగిన తర్వాత అది ఎప్పుడైతే మన టార్గెట్ వాల్యూకి నాట్ ఈక్వల్ అయిందో, అంతే కదా, టార్గెట్ వాల్యూకి నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, నాట్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, కంపేర్ చేసి నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తున్నాం, స్టార్ని రాసింది అమ్మాయి. స్టార్ని రాసింది. రాసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కౌంటింగ్కి వెళ్ళింది కదా. మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కౌంటింగ్కి వెళ్ళింది. అంటే స్టార్ రాసిన తర్వాత ఏమైంది, మళ్ళీ గో టు స్టెప్ 1కి వెళ్ళింది అనమాట. ఎప్పుడు టార్గెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు అయినప్పుడు. సో ఇది ఈడ జరిగింది. ఒకవేళ టార్గెట్ వాల్యూ ఈక్వల్ అయిందనుకోండి, ఇదేమో నాట్ ఈక్వల్ అయినప్పుడు. ఈక్వల్ అయినప్పుడు ఏం జరిగింది, సో మొత్తం ఈ ప్రాసెస్ అంతా స్టాప్ చేసేసింది. అంటే 6th స్టెప్కి వచ్చేసింది అనుకుందాం. సో అదేమవుతుంది, ప్రాసెస్ అంతా స్టాప్ అయింది. మనకి ఇక్కడ జరుగుతుంది. ఇదంతా చూసినప్పుడు చూడండి, సో ఈ ప్రాసెస్లో మనకు జరిగింది. అంటే ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. 1 by 1 జరుగుతూ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి రాగానే ఏమవుతుంది, ఈ 5 అంటే గో టు 1 అంటే 4 నుంచి మళ్ళీ మనం ఏమవుతున్నాం 1కి వస్తున్నాం అనమాట. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కౌంటింగ్ జరిగి మళ్ళీ అంటే ఏమవుతుంది, కొన్ని స్టెప్స్ ఇట్లా రాసి అవి రిపీట్ జరుగుతూ వస్తుంది. ఇదే కదా మనకి ఇక్కడ జరిగింది అని అంటే అవును ఇదే జరిగింది అని అన్నది. ఇట్లా మనం ఒక జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇట్లా రిపీట్ అవుతూ ఉన్నటువంటి విధంగా మనం కోడ్ రాయాలి కదా అన్న. అవును, సేమ్ ఇది కూడా అంతే, ప్రోగ్రామ్ కూడా ఇట్లానే రిపీట్ అవుతూ ఉన్నట్లు రాయాలి అని అన్న. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన స్ట్రక్చర్స్ ఇట్లా వచ్చినాయా అని అన్న. ఇంతవరకు రాలేదు అని. సరే, ఇంతవరకు మనం ఏమేం చేసినామో ఒకసారి మళ్ళీ చూద్దాం. మనం ఇంతవరకు రాసినటువంటి స్ట్రక్చర్స్, ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎట్లా ఉన్నాయి అంటే, ఫస్ట్ ఇది ఏంటంటే నార్మల్గా సీక్వెన్స్గా ఉన్నది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. అదేంటి, ఫస్ట్ మనం రాసినటువంటి ప్రోగ్రామ్స్ మనం
సమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇట్లా రాసుకుంటూ వచ్చినాం. మెయిన్ మెథడ్లో అయితే క్లాస్ రాసి క్లాస్లో మెయిన్ మెథడ్లో ఇట్లా కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇట్లా రాసుకుంటూ వచ్చిన తర్వాత అవి ఒకదానమ్మటి ఒకటి ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చినాయి, లైన్ అమ్మటి ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చినాయి. సో ఇది సీక్వెన్షియల్ ప్రాసెస్లో స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చినాయి. ఇది అసలు నార్మల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటటువంటి ప్రాసెస్ మనం స్టార్టింగ్లో చూసినటువంటి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇది మనం స్టార్టింగ్లో చేసినాం. దాని తర్వాత మనం ఇంకొక స్ట్రక్చర్ చూసినాం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో. అదేంటిది? సో కొన్ని స్టేట్మెంట్స్ సరే ఉంటాయి అనుకుందాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషను ట్రూ అయితేనేమో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ స్ట్రక్చర్లోనేమో స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అన్ని స్టేట్మెంట్స్ లైన్ అమ్మట ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి. అన్ని స్టేట్మెంట్స్ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్లో సరే కొన్ని స్టేట్మెంట్స్ సీక్వెన్షియల్గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక స్టేట్మెంట్ కండిషన్ రిలేటెడ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది మనకు, అంతే కదా. సో ఇదేంటిది? కండిషన్ రిలేటెడ్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. ఈ కండిషన్ రిలేటెడ్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ ఒకవేళ ట్రూ అయిందనుకో సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఇవి ఎగ్జిక్యూట్ అయితే ఇవి ఎగ్జిక్యూట్ కావట్లేదు, ఇవి ఎగ్జిక్యూట్ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అంటే ఈ స్ట్రక్చర్కి ఇది డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ స్ట్రక్చర్కి సెకండ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. మనకు బేసిక్ కాన్సెప్ట్ ఏంది, అన్ని లైన్ అమ్మటి ఒకదానమాట ఒకటి అన్ని లైన్ అమ్మటి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది బేసిక్ స్ట్రక్చర్. బట్ ఇక్కడ అవుతుంది ఈ బేసిక్ స్ట్రక్చర్ని వయోలేట్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వటం లేదు. అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ని ఇది ఏం చేస్తుంది, కంట్రోల్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వాటిని ఏమని అన్నాం మనము, డెసిషన్ స్టేట్మెంట్స్ అన్నాం మనం, అంతే కదా. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నాం ఇది. సో ఇది కంట్రోల్ స్టేట్మెంట్లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని దీనికి గురించి మనం డిస్కస్ చేసినాం. ఇందులో ఇవి మనకు 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటిది అంటే ఇఫ్ స్టేట్మెంట్స్, అది ఇఫ్ ఎల్స్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్స్. ఇవి మనం ఇవి 2 కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ ఏంటిది, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది, మనకు కావాల్సిన స్ట్రక్చర్ ఏంది. సో కొన్ని స్టేట్మెంట్స్ రాసి మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉండాలి సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకు ఇలాంటి స్ట్రక్చర్ కావాలి ఇప్పుడు, అంతే కదా. కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ కొన్ని స్టేట్మెంట్స్ ఏం కావాలి, మళ్ళీ సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉండాలి. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్ కావాలి ఇప్పుడు. సో ఇలాంటి స్ట్రక్చర్ జావా ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. మనం ఆలోచిస్తే ఇది కూడా చూడండి ఏమవుతుంది, ఫస్ట్ సమ్ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. దాని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయి, రిపీట్ అవుతూ ఉన్నాయి అనుకుందాం. కొన్ని స్టేట్మెంట్స్ లైన్ అమ్మటి ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత మిగతా స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయి, మళ్ళీ అవి ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్సే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకుందాం కదా. ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్సే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈ నార్మల్ స్ట్రక్చర్కి భిన్నంగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఇది కూడా ఏం జరుగుతుంది, ఇదేమో నార్మల్ స్ట్రక్చర్ మనకు లైన్ అమ్మటి ఎగ్జిక్యూట్, దానికి భిన్నంగానే ఇది కూడా జరుగుతుంది. దీనికి నార్మల్ స్ట్రక్చర్కి భిన్నంగానే ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ జరుగుతున్నాయి. అట్లనే ఈ నార్మల్ స్ట్రక్చర్కి భిన్నంగానే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ కూడా జరుగుతుంది. సో అంటే ఏమవుతుంది, ఈ నార్మల్ స్ట్రక్చర్ ఎగ్జిక్యూషన్ని ఇక్కడ కంట్రోల్ చేసి మళ్ళీ జరిగిన పని జరిగేటట్లు చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంటే ఏంది, ఇది కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందకే వస్తుందని అర్థమవుతుంది కదా. ఒకవేళ ఉంటే ఇది కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ సెకండ్ది ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కిందకి వస్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనకు కంట్రోల్ స్టేట్మెంట్లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి మాత్రమే చదివినాం. ఇంకా వేరే 2 ఉన్నాయని మనం ఆ రోజు అనుకున్నాం, ఆ వీడియోలో డిస్కస్ చేసినాం. ఇప్పుడు వాటిలో దీనికి సంబంధించింది ఉన్నదా లేదా, అసలు ఈ స్ట్రక్చర్ దొరుకుతుందా లేదా చూద్దాం. సో దానికి సంబంధించి మనం చూస్తే ఇందులో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఒకటి, లూపింగ్ స్టేట్మెంట్ సెకండ్ వన్, బ్రాంచింగ్ స్టేట్మెంట్ థర్డ్ వన్. ఇందులో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అవి ఏంటిది అంటే ఇఫ్ ఎల్స్ మనం ఆల్రెడీ కదా, ఇఫ్ ఎల్స్లకు సంబంధించిన ఒక స్ట్రక్చర్, దాని తర్వాత స్విచ్ కేసెస్కి సంబంధించినటువంటి ఇంకొకటి అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్ మనకు కావాల్సిన స్ట్రక్చర్ని ఇచ్చేటటువంటివి ఇవి. సో ఇది ఏంటిదో చూద్దాం. లూపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చినప్పుడు వీటిని మనం ఇటరేషన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. లూపింగ్ స్టేట్మెంట్స్ని ఇంకొక పేరు ఏంటిది అంటే ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఇది ఏం చేస్తున్నాయంటే దీస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ అంటిల్ ఏ కండిషన్ ఈస్ మెట్. సో సేమ్ మనకు కావాల్సినటువంటిది ఇక్కడ జరుగుతుంది కదా. కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది, కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకుందాం. వీటి ఏం చేస్తుంది, అది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పటి వరకు, అంటిల్ ఏ కండిషన్ మెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 టైమ్స్ రాయమనంటే 10 అనేది రీచ్ అయ్యేదాకా ఇది ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అంటే ఇది మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ని జావాలో ప్రొవైడ్
జావా ప్రొవైడ్ చేస్తుంది. వాటిని ఏమంటాం మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. దేర్ ఆర్ 4 టైప్స్ ఉన్నాయి. ఇవి మనకు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏమేంటివి? ఫస్ట్ది వైల్ లూప్, సెకండ్ది డూ వైల్ లూప్, థర్డ్ది ఫర్ లూప్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఫర్ ఈచ్ లూప్. సో మొత్తం మీద మనకు ఇవి 4 రకాలుగా ఉన్నాయి. సో ఈ 4 రకాలని బేస్ చేసుకొని మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంది, అంటే ఇది ఉంది కదా. సో ఏదైనా కొన్ని విషయాలు ఆర్ కొన్ని స్టేట్మెంట్స్ ఆర్ కొంత వర్క్ రిపీటెడ్గా చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇది మామూలుగా జనరల్గా మనం చేసే ప్రాసెస్. ఈ జనరల్గా మనం చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏం చేయాలి? జావా ప్రోగ్రామింగ్లోకి కన్వర్ట్ చేసి చూసుకోవాలి. జావా ప్రోగ్రామింగ్లోకి కన్వర్ట్ చేసి చూసుకోవడానికి మనకు ఈ ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అందులో కూడా 4 టైప్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 టైప్స్లోకి ఈ స్ట్రక్చర్ని మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయగలగాలి. అంతే కదా. మనం బ్రెయిన్లో చేస్తున్నటువంటి, మనం నార్మల్గా చేస్తున్నటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతుందో, ఈ స్టెప్స్ ఏదైతున్నాయి, ఈ స్టెప్స్ని మనం ఆ 4 టైప్స్లో మనం చూపించగలగాలి. అంటే డిఫరెంట్ వేలో చూపిస్తాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ అనేది మనకు జనరల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అంటే అవును అర్థమవుతుందంటే. సో అవి 4 అవి ఏంటివి, ఎట్లా పనిచేస్తాయి, ఏంటిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.